పంచాయతీలో రామగుండ చీడవై రోడ్ ఏదైతే ఉందో దాని ఓపెనింగ్ కార్యక్రమానికి మంత్రి గారు రావడం, మంత్రి గారు వచ్చి ఓపెన్ చేసి ఆవిడ మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద సమాధానం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మంత్రి గారు వచ్చి ఏం మాట్లాడతారనంటే ఒక మాట చెప్పారు. ఏదైతే నిన్న ఓపెన్ చేసినటువంటి రోడ్డు ఉందో 5 కిలోమీటర్ల రోడ్డు 3 కోట్లు ఏదైతే ఉందో అది మనం గతంలో శంకుస్థాపన చేసుకున్నాము, ఇప్పుడు ప్రారంభించాము అన్న మాట మంత్రి గారు చెప్పడం అందరూ కూడా చూశారు. ఇక్కడ వాస్తవానికి కష్టం ఒకళ్ళది, ఫలితం వాళ్ళదే చెప్పుకుంటున్నారు. ఎందుకనంటే ఈ మాట అంటున్నాను, అది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ టెక్నికల్ శాంక్షన్ కానీ అలాగే కాంట్రాక్టర్ని అలాట్ చేయడం కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ కానీ మెయిన్ రోడ్స్ విషయంలో ఎక్కువ ప్రాబ్లం వచ్చేది ఫారెస్ట్ క్లియరెన్స్. ఆ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది మేము చేసాం. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టెక్నికల్ శాంక్షన్ మా గవర్నమెంట్ లో జరిగింది. అది కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. 2023లో నేనే శంకుస్థాపన చేశా. వర్క్ స్టార్ట్ అయింది. ఎంత వర్క్ స్టార్ట్ అయింది? ఎంత వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత జనరల్ గానే పని అవుతుంది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత జనరల్ గా స్టార్ట్ అయింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ గా వర్క్ స్టార్ట్ అయింది. మధ్యలో డిపార్ట్మెంట్ లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అధికారులు సస్పెండ్ అవ్వడం ఇవన్నీ ఉండడం వల్ల ఒక 2 months ఆగి పని వర్క్ స్టార్ట్ అయింది. ప్రాసెస్ లో భాగంగా ఈరోజు కంప్లీట్ అయింది. ఆ రోడ్ అట వీళ్ళు తెచ్చారట, వీళ్ళు డెవలప్ చేశారట, వీళ్ళు వేస్తారట. కష్టం మాదైతే ఈరోజు మీరు అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నారు చూసారా, నిజంగా సిగ్గుపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటారంటే అసలు గతంలో మేము ఎటువంటి అభివృద్ధి చేయలేదట. ఆ మీటింగ్ లో వీళ్ళందరి మాటలు ఏంటంటే గతంలో డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి నేను ఏం అభివృద్ధి చేయలేదంట. నేను ఈరోజు మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు నాతో వస్తే ఈ నియోజకవర్గంలో పుష్పశ్రీవాణి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేమి రోడ్లు వేసిందో మీకు చూపిస్తాను. ఛాలెంజ్ విసురుతున్నాను. వచ్చే ధైర్యం మీకుందా? అయితే ఒక రోజు సరిపోదు, అన్ని రోడ్లు వేసాం. ఈ కురుపాం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వంలో నా కృషితో 300 కోట్ల రూపాయలతోటి ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వర్కులు తీసుకురావడం జరిగింది. 300 కోట్లతోటి ఈ రాష్ట్రంలోనే సుమారుగా 170 నుంచి 180 కిలోమీటర్ల రోడ్డు ట్రైబల్ వెల్ఫేర్ లో వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు మాత్రమే దక్కుద్ది. నేను చెప్పేది తప్పని గాని, నేను చెప్పేది అబద్ధం అని గాని మీరు ప్రూవ్ చేయగలరా? నేను ఛాలెంజ్ విసురుతున్నా. మీరు వస్తే మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ విసురుతున్నా. మీరు వస్తే మేము రోడ్లు వేసుకుని చూపిస్తాం. నిన్న రోడ్డు కూడా ఎవరు తీసుకొచ్చారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరి కృషి వల్ల ఈ రోడ్డు అవుతుందని అక్కడ మీరు గ్రామస్తులను అడుగుంటే ఖచ్చితంగా సమాధానం చెప్పేవారు. ఇంకో మాట అన్నారు మంత్రి గారు, కురుపాం నియోజకవర్గానికి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 90 కోట్లు తెచ్చేశారు. ఎమ్మెల్యే గారట అడగాల్సినవి అడగకూడనివి అడిగేస్తున్నారట. ఆ అడగాల్సినవి అడగకూడనివి అడిగేసి కురుపాం నియోజకవర్గానికి ఏమైనా ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చారా? కురుపాం నియోజకవర్గానికి ఏమైనా మెడికల్ కాలేజీ తెచ్చారా? కురుపాం నియోజకవర్గంలో ఏమైనా ఏనుగులు పంపించేశారా? కోనపల్లి ఆఫీస్ వంతెన అయిపోయిందా? భద్రగిరి సిహెచ్సి కంప్లీట్ చేశారా? ఏం చేశారు? ఏం సాధించారు? అడిగినవి అడగాల్సినవి అట అన్ని అట అడిగేస్తుందట. సస్యశ్యామలం అట.
ఏ సస్యశ్యామలం? రైతులు సొంత డబ్బులతో డీసిల్టింగ్ తీసుకుంటున్నారు. గుమ్మడిగూడ కాలువ రైతులు సొంత డబ్బులు సొంత నిధులతోటి డీసిల్టింగ్ తీశారు. ఇదేనా సస్యశ్యామలం అంటే? రావా డ్యామ్ లో చుక్క నీరు లేదు, రైతులు గగ్గోలు పెడుతున్నారు. అదేనా సస్యశ్యామలం అంటే? మొత్తం జీడి తోటలన్నీ, ట్రైబల్ ఏరియాలో జీడి తోటలన్నీ పోయినాయి. గిరిజన రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇదేనా సస్యశ్యామలం అంటే? ఏం చేశారని సస్యశ్యామలం అయిపోతుందని మంత్రి గారు కితాబ్ ఇచ్చారు మా ఎమ్మెల్యే గారికి. అన్ని బాగా అడుగుతారట. కరెక్టే, అన్ని బాగా అడుగుతారు. మీరు ఎవరినైనా అడగండి, అన్ని బాగా అడుగుతారు. మీరు ఎవరిని అడిగినా, పాపం సొంత కార్యకర్తలను అడగండి, బాగా అడుగుతారు. ఈరోజు మేము విమర్శించడం కాదు, మేము మాట్లాడడం కాదు. మీ కార్యకర్తలు ఏమనుకుంటున్నారో వాళ్ళ గోడు వినండి, వాళ్ళ బాధ వినండి. మీకోసం కష్టపడి, మీకోసం ఎంతో శ్రమపడి, మీ గెలుపు కోసం పనిచేస్తే ఈరోజు వాళ్ళు మీరు వాళ్ళకి ఇచ్చే గౌరవం గాని, వాళ్ళు ఏది అడిగినా మీ నుంచి వచ్చే రెస్పాన్స్ గాని ఏం బాధపడుతున్నారు తెలుసా? కనీసం టీటీడీ లెటర్ దొరకట్లేదట. టీటీడీ లెటర్, ఆ స్టోరీ ఏంటో అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఏంటి దౌర్భాగ్యం? మంత్రి గారి కితాబు ఈవిడికి, ఆవిడ మాట్లాడుతుంటే ఈవిడ ఇంకో మాట మంత్రి గారు అన్నారు. ఏమన్నారంటే, వ్యక్తిగతంగా నా గురించి మాట్లాడు. గతంలో మాజీ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఆవిడ నాకన్నా తెలివైంది కాదు అని అన్నా. నాకన్నా తెలివైంది కాదు, నిజమే తెలివైంది కాదు, కానీ ఆవిడలా టిక్ టాక్ చేయడం రాదు అన్నారు. వ్యక్తిగత విమర్శే కదా. నేను కూడా చెప్తున్నా, సభ్యత సంస్కారం నాకు చాలా ఎక్కువ. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం, మా కుటుంబం ఎవరు ఎప్పుడు కించపరిచి ఒక మాటకు అబ్యూజింగ్ లాంగ్వేజ్ వల్ల వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా ఈరోజు ఒకవేళ సభ్యత సంస్కారం గనక మరిచిపోతే, పక్కన పెడితే, వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే మంత్రి గారు, ఎమ్మెల్యే గారు చాలా మాట్లాడొచ్చండి. కానీ మాకు అటువంటి కుసంస్కారం లేదు. టిక్ టాక్ వీడియో చేయడం వల్ల మీకేంటి ఇబ్బంది? అవును చేశాను, మా అభిమాన నాయకుడు, ఆయన మీద అభిమానం చాటుకుంటూ, ఆయన గొప్పతనాన్ని చాటుకుంటూ చేశాను. ఇందులో తప్పేముంది? ఎవరి మనోభావాలను దెబ్బతీసేలా చేశానా నేను? ఎవరినైనా కించపరిచేలా చేశానా నేను? ఆవిడంతా నిజమే, ఆవిడంతా తెలివైంది కాదు. మీరు కాల్ చేయాల్సింది దీంతో కాదండి. మీరు తెలివితేటలు అన్నారు, అంతా బాగానే ఉంది, కానీ టిక్ టాక్ వీడియో మీరు పోల్చేటప్పుడు మా ఎమ్మెల్యే, మా సోదరి, మా జగదీశ్వరి ఒక రూపాయల లంచం తీసుకోదు, అసలు అవినీతి ఆరోపణలు లేవు, ఏమీ అవినీతి చేయదు, చాలా మంచి వాగ్దాటి, అసలు సమస్యల పరిష్కారమే దిశగా పనిచేస్తుంది. ఎక్కడ మీటింగ్ జరిగినా నియోజకవర్గ సమస్యల మీద గళమెత్తేస్తుంది, అసెంబ్లీలో గళమెత్తేస్తుంది. కార్యకర్తలకి ఉద్యోగాలు మెండుగా వేసి, కార్యకర్తలకు వర్కులు ₹1 లంచం తీసుకోకుండా, ఉద్యోగాలు ₹1 లంచం తీసుకోకుండా చేస్తుంది మా ఎమ్మెల్యే అని కంపేర్ చేసి మాట్లాడే ధైర్యం ఉందా? అది తెలిసి ఉండదు, అందుకే ఆ కంపారిజన్ చేయలే. ఈరోజు ఆవిడ మాట్లాడతారు, వీళ్ళు అభివృద్ధి చేయలేదు, అరాచకం చేశారు. గత 10 సంవత్సరాల్లో మేము అరాచకం చేశామని మీరు ఒక్కరితో చెప్పించండి.
ప్రూవ్ చేయండి అరాచకం చేశామని. మేము ఎంతో హుందాగా రాజకీయాలు చేశాం, ఎంతో పద్ధతిగా రాజకీయాలు చేశాం, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ రోజు మీ వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఒక ఎదుట మహిళ మీద వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటు. మంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టండి, డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందో గమనించుకోండి. మీ మొదటి సంతకానికి ఈ రోజు వరకు దిక్కులేదు. అదే ఏఎన్ఎం కోసం ఈ రోజు ఎదురు చూస్తున్నారు. హాస్టల్స్ లో ఏం జరుగుతుందో చూసుకోండి. విద్యార్థులు చచ్చిపోతున్నారు. మీరే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, ఎలక్షన్ కూడా అయిపోగానే ఆ కుటుంబానికి న్యాయం చేస్తాను. ఏమైంది మీ న్యాయం? ఒక ఆడపిల్ల మైనర్ బాలిక మీద రేప్ జరిగి తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. చక్కగా బెయిల్ మీద తిరిగాడు కాబట్టి తర్వాత మరి ఏ ఒత్తిడి జరిగిందో, వాడు ఏం చేశాడో, ఆ అమ్మాయి చనిపోయింది. పెద్ద సూసైడ్ నోట్ రాసి. మీరు వెంటనే యాక్షన్ తీసుకొని ఉంటే, మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ కూడా కదా, మీరు యాక్షన్ తీసుకొని వాడికి బెయిల్ రాకుండా చేసి ఉంటే ఈరోజు ఈ అమ్మాయి చనిపోయి ఉండేది కాదు కదా. అలాగే గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో, గిరిజన సంక్షేమ గర్ల్స్ హాస్టల్స్ లో ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూడండి. ఏం జరుగుతుంది? ఆడపిల్లల్ని నైట్ టైము ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఎందుకు తీసుకెళ్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి. విద్యార్థులు చనిపోతే మీరు చేసినటువంటి ఇప్పటి వరకు మీరు తీసుకున్న చర్యలేంటి? ఒక్కళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారా? ఒక్కళ్ళ మీద? మేఘాల మీద మీ కార్యకర్తలు ఏదైనా చెబితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీస్ స్టేషన్ పిలిచేస్తారే. ఒక్కళ్ళ మీద చర్య తీసుకున్నారా? 10 మంది పైన విద్యార్థులు చనిపోతే ఈరోజు ఆఫీసర్స్ రియాక్ట్ అయ్యారు. మీ నుంచి రియాక్షన్ ఏది? ఎమ్మెల్యే నుంచి రియాక్షన్ ఏది? మహిళా ఎమ్మెల్యే కదా. ఆడపిల్లల్ని నైట్ టైం ఎందుకు హాస్పిటల్ కి, అది కూడా ప్రైవేట్ హాస్పిటల్ కి, అక్కడ ఎదురుగుండా పిహెచ్సి ఉండగా అక్కడ వదిలేసి, కురుపాన్ సిహెచ్సి ఉండగా అక్కడ వదిలేసి, ఒకవేళ అంతకన్నా మేజర్ అయితే ఏరియా హాస్పిటల్ వదిలేసి సీక్రెట్ గా ప్రైవేట్ హాస్పిటల్లో ఏం జరుగుతుంది? దీనికి మీ సమాధానం ఏంటి? డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుంది? మీరు నాకు టిక్ టాక్ వీడియో గురించి మాట్లాడారు. నేనేమి ఇబ్బందికరమైనటువంటి హావభావాలు పెట్టి కించపరచలేదు. మహిళలు కూడా మొహమాట పడేలాంటి మాటలు మీకులాగా నేను మాట్లాడలేదు. మహిళలు కూడా ఇబ్బంది పడేటువంటి మాటలు, వ్యాఖ్యలు మీకులాగా నేను చేయలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో మేము చాలా ఉన్నాయి. గౌరవంగా మీరు సద్విమర్శ చేయండి, మేము చక్కగా తీసుకుంటాం. అంతే తప్ప మేమేసిన రోడ్లు మీరు వచ్చి ఓపెన్ చేసి మీ అభివృద్ధి అని చెప్పొద్దు. నేను ఒకటే కోరుతున్నా, మీరు 90 కోట్లు తెచ్చామన్నారు, 70 రోడ్లు తెచ్చామన్నారు, ప్రొసీడింగ్స్ చూపించండి. మీరు ఓపెన్ చేసినటువంటి రోడ్డు అన్నింటికి టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మీరు తెచ్చారని చెప్పండి, మీ కృషి అని చెప్పండి. ఈరోజు ఇలాంటి నీతిమాలినటువంటి రాజకీయాలు చేయొద్దు. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఎమ్మెల్యే గారికి కానీ ఎవరికైనా సరే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఏది పడితే అది మాట్లాడకండి. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం పరిణామాలు ఇలాగే ఉంటాయి. మీరు మాట్లాడేదానికి ఒక శాంటిటీ ఉండదు, మీరు మాట్లాడేదానికి ఒక ఆధారం ఉండదు. కానీ పుష్పశ్రీవాణి మాట్లాడితే ప్రతి దానికి ఆధారం ఉంటుంది. నేను ఈ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఎమ్మెల్యే గారి మీద చేశానో ప్రతి దానికి ఆధారం ఉంది. ఖచ్చితంగా అవసరమైనప్పుడు ఆ ఆధారాలన్నీ బయట పెడతాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారికి సూచించేది ఏంటి అంటే, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది, ఆ అవకాశం చివరి అవకాశం చేసుకోకండి.